చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఆర్హెచ్ హెచ్సిఐ వివాదంలో బిగ్ ట్విస్ట్. హెచ్సిఐ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు, జగన్మోహన్ రావును అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నటువంటి సిఐడి ఆఫీసర్లు, హెచ్సిఐ సభ్యులను కూడా అరెస్ట్ చేసిన సిఐడి పోలీసులు 20% టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని కోరినట్లుగా అధికారుల విచారణలో వెల్లడి. హెచ్సిఐ ప్రెసిడెంట్ బెదిరించారనే ఆరోపణలు, టికెట్లు ఇవ్వకపోవడంతో మ్యాచ్ సమయంలో విఐపి గ్యాలరీకి తాళాలు. ప్రభుత్వ విచారణలో హెచ్సిఐ ప్రెసిడెంట్ చర్యలు నిర్ధారణ, కేసు నమోదు చేసిన ఆ తర్వాత అరెస్ట్ చేసిన సిఐడి. ఎస్ఆర్హెచ్ హెచ్సిఐ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు బాడీ మొత్తాన్ని కూడా సిఐడి తమ అదుపులోకి తీసుకుంది. గత ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ఎస్ఆర్హెచ్ హెచ్సిఐ మధ్య టికెట్లపై వివాదం చెలరేగింది. ఒప్పందం ప్రకారం ప్రతి సీజన్లో 50% కాంప్లిమెంటరీ టికెట్లు ఎస్ఆర్హెచ్ హెచ్సిఐకు అందిస్తోంది. అయితే అదనపు పాసుల కోసం ఎస్ఆర్హెచ్ యాజమాన్యంపై హెచ్సిఐ ఒత్తిడి తీసుకొచ్చింది. అందుకు ఎస్ఆర్హెచ్ అంగీకరించకపోవడంతో లక్నో మ్యాచ్ సందర్భంగా విఐపి గ్యాలరీకు హెచ్సిఐ సిబ్బంది తాళాలు వేశారు. దీంతో గొడవ మరింత ముదిరింది. కాంప్లిమెంటరీ పాసుల విషయంలో తమపై హెచ్సిఐ ఒత్తిడి తెస్తోందని, వేధింపులకు గురి చేస్తుందని, హెచ్సిఐ తీరు మారకపోతే హైదరాబాద్ నుంచి ఐపీఎల్ వేదికను మార్చుకుంటామని హెచ్చరించింది ఎస్ఆర్హెచ్. దీంతో ఈ వివాదం ముదిరి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. దీంతో ఆయన విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన్ను ఆదేశించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఎవరు ఇబ్బంది పెట్టినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూనిఫామ్ ఆఫీసర్లైనా ఇతరులు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదన్నారు. ఈ విచారణ పూర్తయింది. విచారణ పూర్తయిన తర్వాత ఆరోపణలో వాస్తవాలు ఉన్నాయని తేలడంతో ఇప్పుడు సిఐడి అధికారులు జగన్మోహన్ రావును, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును అరెస్టు చేశారు. ఆయనతో పాటు అసోసియేషన్కి సంబంధించినటువంటి మిగిలిన సభ్యులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పలు నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని ఇబ్బందులు పెట్టే విధంగా కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నాయకులు వ్యవహరించారనేది ఇప్పుడు విజిలెన్స్ విచారణలో తేలింది. ముఖ్యంగా చూడొచ్చు, 2013 నుంచి కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ గతంలో డెక్కన్ చార్జెస్ కింద ఉన్నటువంటి ఐపీఎల్ హైదరాబాద్ టీంను కైవసం చేసుకుంది, టేక్ ఓవర్ చేసుకుంది. సన్ నెట్వర్క్ సంబంధించినటువంటి ఆ గ్రూపుకు సంబంధించినటువంటి వ్యక్తి కావ్యానిధి మారన్ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఐపీఎల్ టీంకు, ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి ఐపీఎల్ టీంకు ఆమె సీఈఓగా వ్యవహరిస్తుంది. సన్ నెట్వర్క్ సంబంధించినటువంటి ఎవరైతే మారన్ ఉన్నారో, మారన్ కుమార్తెగా ఉన్నారు, కళానిధి మారన్కి సంబంధించినటువంటి కుమార్తెగా ఉన్నారు కావ్య మారన్ ఈ విషయంలో హర్ట్ అయ్యారు. గతంలో జరిగినటువంటి ఇటీవల జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచెస్, హైదరాబాద్ వేదికగా జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో ఆ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా ఉన్న జగన్మోహన్ రావు బ్లాక్మెయిల్ చేశారు. తమకు కాంప్లిమెంటరీ టికెట్స్తో పాటుగా మరికొన్ని టికెట్స్ కూడా అదనంగా మరో 10% టికెట్స్ కూడా ఇవ్వాలన్నారు. ఇప్పటికే 10% టికెట్లను మొత్తం స్టేడియంలో ఉన్నటువంటి 55,000 కెపాసిటీ ఉన్నటువంటి ఉప్పల్ క్రికెట్ స్టేడియం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి సంబంధించి ఐపీఎల్ మ్యాచ్లో హైదరాబాద్లో జరుగుతున్న సమయంలో హైదరాబాద్ ఐపీఎల్ టీం ఇక్కడ క్రికెట్ ఆడే సమయంలో అక్కడున్నటువంటి మొత్తం టికెట్లకు సంబంధించి 55,000 టికెట్లో 10% టికెట్లను కాంప్లిమెంటరీగా ఆ క్రికెట్ అసోసియేషన్కు ఆయా ఫ్రాంచైజ్ యాజమాన్యాలు ఇవ్వడం అనేది ఆనవాయితీ. అందుకు భిన్నంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు మరో 10% టికెట్లను అసోసియేషన్కు ముఖ్యంగా తనకు వ్యక్తిగతంగా ఇవ్వాలని హైదరాబాద్ ఏదైతే ఐపీఎల్ టీం ఎస్ఆర్హెచ్ టీం యాజమాన్యాన్ని కోరారు. అందుకు వాళ్ళు నిరాకరించారు. అదనంగా మరో 10% ఫ్రీగా ఇవ్వడం కుదరదు, మార్కెట్ ప్రకారం కొనుక్కోండి, మార్కెట్ రేట్ ప్రకారం మీరు
ఆ టికెట్స్ను తీసుకోండి అంటూ కూడా యాజమాన్యం కరాఖండిగా చెప్పింది. సో అందుకు కూడా సిద్ధపడినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సో ఆ టికెట్లన్నింటినీ కూడా 10% తమకు ఇవ్వాలని అదనంగా కోరింది. అయితే ఇది అందుకు కావ్యానిధి మారన్ హైదరాబాద్కు సంబంధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం యాజమానిగా ఉన్నటువంటి సీఈఓగా ఉన్నటువంటి కావ్య మారన్ మాత్రం దానికి సంబంధించి అసోసియేషన్ నుంచి ఒక లెటర్ ఇవ్వాలంటూ కూడా కోరారు. అసోసియేషన్ నుంచి ఒక విజ్ఞప్తి చేస్తే అప్పుడు అదనంగా మరో 10% టికెట్లను మార్కెట్ ప్రైస్ ప్రకారం మీకు ఇస్తామని చెప్పారు. సో అందుకు ఆయన వ్యతిరేకించారు. అసోసియేషన్ ఇందులో నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది, విన్నపం మేరకు తనకు పర్సనల్గా ఆ టికెట్స్ని కేటాయించాలని కోరారు. అందుకు మరోసారి నో చెప్పారు కావ్య మారన్. అందుకోసం లక్నోకి జరుగుతున్నటువంటి మ్యాచ్లో కార్పొరేట్ బాక్స్ ముఖ్యంగా ఏదైతే యాజమాన్యం ఉంటుందో యాజమాన్యానికి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పర్సన్స్ ఆ కార్పొరేట్ బాక్స్లో కూర్చుంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, ఇలా ఆ కార్పొరేట్ బాక్స్లో కూర్చునేటువంటి వ్యక్తులకు సంబంధించిన ఆ బాక్స్కి తాళాలు వేసింది. హైదరాబాద్ పరువు తీసింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఐపీఎల్కి ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డెక్కన్ ఛార్జర్స్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సన్ గ్రూప్కు సంబంధించినటువంటి ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ టీంను టేక్ ఓవర్ చేసుకుంది 2013లో. 2016లో కూడా ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ టైటిల్ని గెలిచింది. అనేక సందర్భాల్లో కూడా హైదరాబాద్ టీం ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళింది. సో ఈ సీజన్లో 6వ ప్లేస్కు వెళ్ళింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చర్యలు, వ్యవహరించినటువంటి విధానం, చేసినటువంటి బ్లాక్మెయిల్ మొత్తం దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఒక అసోసియేషన్ తమ గ్రౌండ్లో ఐపీఎల్ మ్యాచెస్ నిర్వహిస్తే బ్లాక్మెయిల్ చేసి అడిషనల్గా కాంప్లిమెంటరీ టికెట్స్ని ఇవ్వాలని డిమాండ్ చేయడం ఎంతవరకు సబబు? ఇలా ఏ సిటీలో కూడా చాలా ఫ్రాంచైజీస్ ఉన్నాయి, చాలా క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి దేశంలో, కానీ హైదరాబాద్ మాత్రమే ఇలా వ్యవహరించింది. ఎందుకు వ్యవహరించింది? హైదరాబాద్ క్రికెట్ పరువును తీసింది, సిటీ పరువును తీసిందంటూ కూడా హైదరాబాద్ సిటీ బ్రాండ్ ఇమేజ్ను కూడా దెబ్బతీసిందని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. హైదరాబాద్కి సంబంధించి క్రికెటే కాదు, ఐపీఎల్ మ్యాచెస్ అంటే యావత్ దేశం అంతా కూడా చాలా ఆసక్తిగా ఈ మ్యాచెస్ చూస్తారు. హైదరాబాద్కి సంబంధించినటువంటి హైదరాబాద్లో ఉంటున్నటువంటి తెలంగాణ కావచ్చు, లేదంటే తెలుగువారు కావచ్చు, ఏపీలో ఉన్న తెలుగువారు సైతం ఖచ్చితంగా హైదరాబాద్ ఐపీఎల్ టీంను గెలవాలని, ఒక మంచి పొజిషన్లో ఉండాలని తెలుగు వారందరూ కూడా కోరుకుంటారు. హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఉన్న దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో హైదరాబాద్కు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అటు ఫార్మా కంపెనీస్ కావచ్చు, అటు ఐటీ కావచ్చు, ఇలా ఎలా చూసినా దేశంలోనే నెంబర్ 1లో ఉంది హైదరాబాద్. అలాంటి హైదరాబాద్కి సంబంధించి కోట్ల మంది ఆరాధించేటువంటి క్రికెట్ టీంను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, ఫ్రాంచైజీని ఇలా ఇబ్బంది పెట్టడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని సీఎం సీరియస్ అయ్యారు, విచారణ చేపట్టారు. విజిలెన్స్ అధికారులు విచారణ చేసిన తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జగన్మోహన్ రావు వ్యవహరించిన తీరుపై, ఆయన బ్లాక్మెయిల్ చేసిన విషయంపై ఆధారాలతో సహా నిరూపించారు. అందుకోసం ఇప్పుడు కేసును సిఐడి తమ కంట్రోల్లోకి తీసుకుంది. మొత్తం అసోసియేషన్ అంతా కూడా అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఇప్పుడు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది. మొత్తం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ను బర్తరఫ్ చేసి అవసరమైతే ఆ స్థానంలో వేరే ఒక సంఘాన్ని నియమించేటువంటి వేరొక వ్యక్తులను, నాయకత్వాన్ని నియమించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. మీరేమనుకుంటున్నారు? హైదరాబాద్ పరువు తీసేటువంటి ప్రయత్నం చేసినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెద్దల గురించి మీరేమంటారు?